శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పరాశర సంహితలో మతిమంతుడు బుద్ధిమంతుడు ఆంజనేయుడు ఈ వైశాఖమాస కృష్ణపక్ష దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో మధ్యాహ్న సమయంలో అంజనాదేవి గర్భము నుండి అవతరించినట్లుగా మనకు ఆధారాలున్నాయి. ఆంజనేయ స్వామి సాక్షాత్తు రుద్రావతార స్వరూపం. ఆ విషయాన్ని మనం సుందరకాండలో వివరణ చేసుకుని ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకత, ఒక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి స్థానంలో కూర్చొని మన సుందరకాండ పారాయణాన్ని ముగించుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధిగాంచినటువంటి మరి జంట నగరాల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సికింద్రాబాదులో కొలువైనటువంటి శ్రీ తాడిబందు ఆంజనేయ స్వామి వారి యొక్క గుడిలో స్వామివారి యొక్క సమక్షంలో కూర్చొని మనం మన సుందరకాండ పారాయణాన్ని మరియు శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణాన్ని ఈరోజు ఇక్కడ చేసుకోబోతున్నాం. అద్భుతమైనటువంటి చరిత్ర ఈ దేవాలయానికి ఉంది. ఒకనాటి కాలంలో అంటే స్వాతంత్రం రాక పూర్వం 1928వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో ఈ స్వామివారి యొక్క ఉనికి ఇక్కడ అంటే అంతకుముందే చాలా ప్రసిద్ధిగా మరి అవ్యక్తంగా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే స్వయంభూ ఆంజనేయ స్వామి వారు ఆ రోజుల్లో వెలుగు చూసినటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం ఇది. ఆనాటి కాలంలో ప్లేగు వ్యాధి విస్తరిస్తున్నటువంటి ఆ సందర్భంలో చాలామంది ప్లేగు వ్యాధికి భయపడి మాకు దిక్కెవ్వరు అని ఈ స్వామివారి దగ్గరికి వచ్చి సేవ చేసుకుంటే ప్లేగు వ్యాధి అనేటువంటిది దూరమైంది అని. అందుకే నాటి నుండి నేటి వరకు వ్యాధులను ఆధులను సమస్త భయాలను తొలగింప చేస్తూ భక్తులకు కొంగు బంగారమై ఈనాటికి ప్రత్యక్ష స్వరూపంగా పిలిస్తే పలుకుతా అన్నటువంటి అద్భుతమైన మహిమ కలిగినటువంటి దేవాది దేవుడు శ్రీ తాడిబందు ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపం. చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఇది. ఎన్నో మహిమలు, ఎంతోమంది భక్తులకు అనుభూతులు. ప్రతి మహిమను మనం చెప్పలేము, కానీ దాదాపుగా ఒక రోజుకు 300కు పైగా వాహనాలకు ఇక్కడ పూజ జరుగుతుంది అంటే అర్థం చేసుకోండి. నూతన వాహన పూజ చేయించుకుంటే అపమృత్యు దోషాలు, భయాలు, రోగాలు, భూత ప్రేత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ్ నామ సునావై, నాసై రోగ హరై సబ్ పీర, జపత నిరంతర హనుమత్ వీర, జై 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 హనుమాన్ గోసాయే, కృపాకరో గురుదేవకి నాయి. తులసీదాస స్వామి వారు హనుమాన్ చాలీసలో కీర్తించినటువంటి అద్భుతమైనటువంటిది. కాబట్టి స్వామివారిని సేవించిన, స్వామివారిని ధ్యానించిన, స్వామివారిని దర్శించుకున్న చాలు మన జన్మ ధన్యం. కాబట్టి ఈ రోజున మహత్తరమైనటువంటి అవకాశం భక్తి టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు ఇక్కడ
శ్రీ తాడిబందు ఆంజనేయ స్వామి వారి యొక్క గుడిలో స్వామివారి దగ్గర కూర్చొని స్వామివారు వింటూ ఉండగా మనం సుందరకాండ పారాయణం చేసుకోవటం అనేటువంటిది ఇది స్వామి భక్తి టీవీ ప్రేక్షకులకు లోక కళ్యాణార్థం అనుగ్రహించినటువంటి అపురూపమైన వరముగా భావన చేస్తూ మరి ఇట్టి కార్యక్రమానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఆలయ కమిటీకి అలాగే ఆలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకు కమిటీ సభ్యులకు ఆలయ చైర్మన్ గారికి అందరికీ ఆ హనుమత్ కృపా కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ధన్యవాదాలు కూడా తెలియచేస్తూ ఇప్పుడు మనం ఈనాటి సుందరకాండ పారాయణాన్ని ఆరంభం చేసుకుందాం. చూస్తూ ఉండగానే ముగింపు దశకు వచ్చేసింది. లక్షలాది మంది ఈ పారాయణంలో ప్రతిరోజు పాల్గొంటున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదు, దాదాపు అనేక దేశాల్లో చాలామంది ఈ సమయానికి టీవీ ముందు దీపం వెలిగించి దీక్షగా ఈ పారాయణం చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మహిమాన్వితమైనటువంటి పారాయణమో ఇది. అటువంటి మహిమాన్వితమైన సుందరకాండ పారాయణాన్ని ఈరోజు మనం హనుమత్ జయంతిని పురస్కరించుకొని శ్రీ తాడిబందు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష సన్నిధిలో శ్రీరామ పట్టాభిషేక సర్గతో పాటు సుందరకాండ ముగింపు సర్గ 68వ సర్గను పారాయణం చేసుకోబోతున్నాం. ఇది అందరికీ దక్కినటువంటి అపురూప భాగ్యము, వరము. మరి ఈనాటి కార్యక్రమాన్ని మనం ఆరంభం చేద్దాం. నాతో పాటు చక్కగా పండితులంతా కూర్చున్నారు. టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులంతా నాతో పాటు గొంతు కలపండి. కోటి గొంతుకలతో స్వామివారిని అద్భుతంగా దర్శిస్తూ చెవులారా సుందరకాండను శ్రవణము చేస్తూ నోటి ద్వారా సుందరకాండ శ్లోకాలను చెబుతూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ పారాయణాన్ని స్వామి పాదములకు అర్పణ చేద్దాం. కోటి సుందరకాండ పారాయణ ఫలములను స్వామివారికి సమర్పణ చేసి మనమంతా కోరుకునే కోరిక ఒక్కటే, ఏమిటి అంటే ఈ లోకము నుండి కరోనా అనేటువంటిది పూర్తిగా తొలగిపోవుగాక. మనం అందరం ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ ఆరంభం చేద్దాం. చెప్పండి అందరూ కూడా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అచ్యుతాయ నమః. శ్రీ అచ్యుతాయ నమః. శ్రీ అనంతాయ నమః. శ్రీ అనంతాయ నమః. శ్రీ గోవిందాయ నమః. శ్రీ గోవిందాయ నమః. శ్రీరామాయ 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 నమః. శ్రీ హనుమతే 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 నమః. అస్య శ్రీ సుందరకాండ అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య మహామంత్రస్య వాల్మీకి ఋషిః వాల్మీకి ఋషిః అనుష్ఠుప్ ఛందః అనుష్ఠుప్ ఛందః క్వచిన్నానా ఛందాంసి క్వచిన్నానా ఛందాంసి శ్రీమత్ ఆంజనేయ దేవత శ్రీమతాంజనేయ దేవత మమ సర్వారిష్ట సర్వారిష్ట నివారణార్థే నివారణార్థే మమ సర్వాభీష్ట సర్వాభీష్ట సిద్ధ్యర్థే సిద్ధ్యర్థే విశేషతః విశేషతః అధునా అధునా సర్వత్ర సర్వత్ర జగతి జగతి ప్రసరతః ప్రసరతః కరోనా నామకస్య కరోనా నామకస్య రోగ విశేషస్య రోగ విశేషస్య సంపూర్ణ నివారణార్థం సంపూర్ణ నివారణార్థం మమ శరీరే మమ శరీరే సంపూర్ణ సంపూర్ణ దృఢ
ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థ సిద్ధ్యర్థం యథాశక్తి యథాశక్తి సుందరకాండ సుందరకాండ పారాయణ పాఠే పారాయణ పాఠే వినియోగః వినియోగః రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః సీతాయాః పతయే నమః గోష్పదీకృతవారాశిం గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం రత్నం వందే అనిరాత్మయం పూజంతం రామ రామేతి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. సుందరకాండ ధ్యాన శ్లోకం. చంద్రబింబ సమాకారం చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందరే కాండ ఉత్తమే సుందరే కాండ ఉత్తమే రామభద్ర మహేశ్వాస రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ రఘువీర నృపోత్తమ భో దశాస్యాంతక భో దశాస్యాందక అస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. అస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. ఈరోజు సుందరకాండలో 68వ సర్గ. ఈ సర్గతో సుందరకాండ సంపూర్ణమవుతోంది. అయితే సంపూర్ణం కాబట్టి దీనితో పాటు మనం రామాయణంలో చిట్ట చివర చెప్పబడినటువంటి పట్టాభిషేక సర్గను కూడా సంప్రదాయబద్ధంగా పారాయణం చేసుకుంటేనే సుందరకాండ పారాయణం చేసినటువంటి సంపూర్ణ ఫలితం మనకు దక్కుతుంది. ఇక కథా విషయానికి వచ్చినట్లయితే పరాక్రమవంతుడైనటువంటి ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణమైన ఆ సముద్రమును అవలీలగా లంఘించి జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతను దర్శించి సీతమ్మ యొక్క కుశలవార్తను రామచంద్రమూర్తుల వారికి నివేదించి చూడామణిని సమర్పణం చేసి రామచంద్రమూర్తికి మాత్రమే చెప్పవలసినటువంటి కొన్ని అంతరంగిక రహస్య విషయములను రామభద్రుడికి నివేదిస్తున్నటువంటి సందర్భంలో ఈ సర్గ మనకు వస్తోంది. మరి ఈ సర్గలో ఉన్న విశేషాంశములు ఇప్పుడు మనం పారాయణం చేస్తూ చెప్పుకుందాం. చెప్పండి నాతో పాటు. అథాహముత్తరం దేవ్యా అథాహముత్తరం దేవ్యా పునరుక్తస్స సంభ్రమః పునరుక్తస్స సంభ్రమః తవ స్నేహాన్నరవ్యాఘ్ర తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహర్దాదనుమాన్య వై సౌహార్దాదనుమాన్యవై ఏవం బహువిధం వాచ్యః ఏవం బహువిధం వాచ్యః రామో దాశరథిస్త్వయా రామో దశరథిస్త్వయా యథా మామాప్నుయాత్ శీఘ్రం యథా మామాప్నుయాత్ శీఘ్రం హత్వా రావణమాహవే హత్వా రావణమాహవే యది వా మన్యసే వీర యది వా మన్యసే వీర వసైకాహం అరిందమ వసైకాహం అరిందమ కస్మింశ్చిత్ సంవృతే దేశే కస్మించిత్ సంవృతే దేశే విశ్రాంతః శ్వో గమిష్యసి విశ్రాంతః స్వో గమిష్యసి
మమ చాప్యల్పభాగ్యాయాః మమ చాప్యల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వీర్యవాన్ సాన్నిధ్యాత్ తవ వీర్యవాన్ అస్య శోక విపాకస్య అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణో ముహూర్తం స్యాద్విమోక్షణం గతే హి త్వయి విక్రాంతే గతే హి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహః ప్రాణానామపి సందేహః మమ స్యాన్నాత్ర సంశయః మమ స్యాన్నాత్ర సంశయః తవ దర్శనజః శోకః తవ దర్శనజః శోకః భూయో మాం పరితాపయేత్ భూయో మాం పరితాపయేత్ దుఃఖాద్ దుఃఖపరాభూతాం దుఃఖాత్ దుఃఖపరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం. దుర్గతాం దుఃఖభాగినీం. అమ్మవారు మాట్లాడినటువంటి విశేషాలను రామభద్రుడికి నివేదిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు చెబుతూ ఉన్నారు. రామభద్ర, ఏమని చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలు నీకు మాత్రమే చెప్పాలని కొన్ని విషయాలు చెప్పింది మా తల్లి. ఏమిటి నాయన ఆంజనేయ అని అడిగితే అమ్మ అంటున్నదట, ఎంత ప్రేమ ఆంజనేయుడంటే అమ్మకు. ఆంజనేయ రామాయణంలో ఆంజనేయ స్వామి తనకు తాను స్వయంగా రాసుకున్నటువంటి కొన్ని మాటలున్నాయి. సంస్కృతంలో ఆంజనేయ రామాయణము అని వాల్మీకి రామాయణం కాకుండా ఆంజనేయ రామాయణము, భరద్వాజ రామాయణము, ఇలా చాలా ఉన్నాయి రామాయణాలు. ఎవరి భక్తికి వారు రాసుకున్నారు. ఆంజనేయుడు రాసుకున్నట్ట ఏమని అంటే, అంబ మాం గర్భసంజాతం ఔరసం పుత్రం ఇతి మాం అమన్యత అని. 9 నెలలు గర్భంలో మోసి కన్నటువంటి కన్నబిడ్డను ఎలా చూసుకుంటుందో నన్ను ఆ తల్లి ఆ విధంగా చూసుకున్నది అన్నాడు. అందుకే రామభద్రుడికి సీతమ్మకు మొట్టమొదటి కొడుకు ఎవరు అంటే ఆంజనేయుడని చెప్పవచ్చు ఈ మాటతో. తల్లి హృదయం తెలిసినటువంటి వాడే పుత్రుడు. తండ్రి హృదయాన్ని, తన హృదయాన్ని ఏకం చేసినటువంటి వాడే నిజంగా పుత్రుడు. వారి మనస్సుకు అనుగుణంగా నడుచుకున్నటువంటి వారే నిజమైనటువంటి పుత్రులు. తల్లిదండ్రుల అభిమతంకు, తల్లిదండ్రుల ఆశయాలకు, తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి భావాలకు అనుగుణంగా నడుచుకునేటువంటి వారే నిజమైనటువంటి పుత్రులు అనేటువంటిది మనకు మన ప్రాచీన గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఆంజనేయుడు అలాగే. అమ్మ అడిగిందట ఆంజనేయుణ్ణి, యదివా మన్యసే వీర వసైకాహమరిందమా, ఒక పూట ఉండొచ్చు కదా నాయన ఇక్కడ నీవు ఉంటే ఎంత ఆనందంగా ఉంది అంటే నాకు నీ సాన్నిధ్యంలో నా దుఃఖమంతా నేను మర్చిపోతున్నా. ఒక కొడుకు పక్కన ఉంటే తల్లికి దుఃఖాలన్నీ తొలగిపోతాయి అన్నట్టుగా ఆ మతిమంతుడు, బుద్ధిమంతుడు ఆంజనేయుడు అమ్మవారి పక్కన ఉంటే అమ్మకు చాలా ఆనందంగా ఉందట. ఇంకొక మాట కూడా అన్నది, ఓ హనుమా, గతేహి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహ. మరల నీవు వచ్చే వరకు నేను బ్రతికి ఉంటానో లేదో, నా ప్రాణాల మీద కూడా నాత్ర సంశయ, సందేహం లేదు నాయన. తవా దర్శనజశోక భూయో మాం పరితాపయేత్. నీవు లేవు అనేటువంటి, నిన్ను చూడను అనేటువంటి దుఃఖము ఏదైతే ఉన్నదో నాకు చాలా కష్టంగా ఉంది. చెప్పండి అందరూ కూడా, అయంచ వీర సందేహ వీర సందేహ తిష్టతీవ మమాగ్రతః తిష్టతీవ మమాగ్రతః సుమహాంస్త్వత్సహాయేషు సుమహాంసహాయేషు హర్యక్షేషు హరీశ్వర హర్యక్షేషు హరీశ్వర కథన్ను ఖలు దుష్పారో కథన్ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తరిష్యంతి మహోదధిం తాని హర్యక్ష సైన్యాని తాని హర్యక్ష సైన్యాని తౌవానరవరాత్మజౌ వానరవరాత్మజో త్రయాణమేవ భూతానాం త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే సాగరస్యాస్య లంఘనే
శక్తి స్యాత్ వైనతేయస్య శక్తి స్యాతు వైనతేయస్య తవ వా మారుతస్య వా మారుతస్య వా తదస్మిన్ కార్య నిర్యోగే తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానో కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్య విదాంబర బ్రూహి కార్య విదాంబర కామమస్య త్వమేవైకః కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్నః పర్యాప్తః పరవీరఘ్నః యశస్యస్తే బలోదయః యశస్యస్తే బలోదయః బలైః సమగ్రైః యది మాం బలైః సమగ్రైర్యది మాం హత్వా రావణమాహవే హత్వా రావణమాహవే విజయీ స్వాం పురీం రామః విజయీ స్వాం పురీ రామః నయే తత్సాదృశ్యస్కరం నయేత్ తత్తాదృశ్యస్కరం తతాహం తస్య వీర్యస్య యథాహం తస్య వీర్యస్య వనాదుపధినా కృతా వనాదుపధినా కృతా రక్షసా తద్భయాదేవ రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవః తథా నార్హతి రాఘవః బలైస్తు సంకులాం కృత్వా బలైస్తు సంకులాన్ కృత్వా లంకాం పరబలార్దనః లంకాం పరబలార్దనః మాన్నయేత్ యది కాకుత్సః మాన్నయేద్యది కాకుత్సః తత్తస్య సదృశం భవేత్ తత్తస్య సదృశం భవేత్ తద్యదా తస్య విక్రాంతో తద్యదా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః అనురూపం మహాత్మనః భవత్యాః వశూరస్య భవత్యాః వశూరస్య తథా త్వం ఉపపాదయ. తథా త్వం ఉపపాదయ. ఇంకా అమ్మవారు చెప్పినటువంటి మాటలు రామభద్రుడికి చెబుతున్నటువంటి ఆంజనేయుడు అంటున్నాడు, అమ్మవారు ఏమన్నది అంటే నన్ను పొగుడుతూ త్రయానామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే, ఈ జగత్తు మొత్తంలో ఈ సముద్రమును లంఘించేటువంటి శక్తి ముగ్గురికి మాత్రమే ఉన్నది. ఒకటి నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి, మరియు గరుత్మంతుడికి, మరియు నీకు మాత్రమే. ఈ పనిని సాధించేటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది ఆంజనేయ. ఒకవేళ రామభద్రుడు తన పరివారంతో ఇక్కడికి వచ్చి ఈ రావణాసురుడి యొక్క వధ చేసి తన పరాక్రమాన్ని నిరూపించుకొని సగౌరవంగా నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్తే అది బాగుంటుంది నాయన. రామభద్రుడు లేనటువంటి సమయంలో దొంగచాటున అపహరించినటువంటి ఈ దుర్మార్గ దుష్టుడికి అటువంటి శిక్ష తప్పకుండా పడాలి. ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చేసి నన్ను తీసుకొని వెళ్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది నాయన. ఆ విధంగా నువ్వు పని చేయాల్సి ఉంటుంది అని అమ్మ నాకు చెప్పింది స్వామి. ఇంకా కూడా చెప్తున్నాడు ఆంజనేయుడు, తదర్థోపహితం వాక్యం తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతు సంహితం ప్రశ్రితం హేతు సంహితం నిశమ్యాహం తతశేషం నిశమ్యాహం తదశేషం వాక్యముత్తరమబ్రువం వాక్యముత్తరమబ్రువం దేవి హర్యక్ష సైన్యానాం దేవి హర్యక్ష సైన్యానాం ఈశ్వరః ప్లవతాంబరః ఈశ్వరః ప్లవతాంబరః సుగ్రీవః సత్వసంపన్నః సుగ్రీవః సత్వసంపన్నః స్తవార్థే కృతనిశ్చయః సవార్థే కృతనిశ్చయః తస్య విక్రమో
విక్రమ సంపన్నాః తస్య విక్రమ సంపన్నాః సత్వవంతో మహాబలాః సత్వవంతో మహాబలాః మనస్సంకల్ప సంపాత మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థితాః నిదేశే హరయస్థితాః యేషాం నో పరినాదస్తాన్ యేషాం నో పరినాధస్తాన్ నతిర్యక్ సజ్జతే గతిః నతిర్యక్ సజ్జతే గతిః న చ కర్మసు సీదంతి న చ కర్మసు సీదంతి మహత్స్వమిత తేజసః మహత్స్వమత తేజసః అసకృత్తైర్మహాభాగైః అసకృత్తైర్మహాభాగైర్ వానరైర్బలదర్పితైః వానరైర్బలదర్పితైః ప్రదక్షిణీకృతా భూమిః ప్రదక్షిణీకృతా భూమిః వాయుమార్గానుసారిభిః వాయుమార్గానుసారిభిః మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిన్ మత్త ప్రత్యవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధో నాస్తి సుగ్రీవ సన్నిధౌ అహం తావదిహ ప్రాప్తః అహం తావది ప్రాప్తః కిం పునస్తే మహాబలాః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః ప్రేష్యంతే హీతరే జనాః తదలం పరితాపేన తదలం పరితాపేన దేవి మన్యుర్వ్యపైతు తే దేవి మన్యుర్వ్యపైతు తే ఏకోత్పాతేన వై లంకాం ఏకోత్పాతేన వై లంకా ఏష్యంతి హరియూధపాః యేష్యంతి హరియూధమాః మమ పృష్ఠగతౌ తౌ చ మమ పృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యా వివోదితౌ చంద్రసూర్యా వివోదితౌ త్వత్సకాశం మహాభాగే వత్సకాశం మహాభాగే నృసింహావాగమిష్యతః నృసింహావాగమిష్యతః అరిఘ్నం సింహ సంకాశం అరిఘ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్షసి రాఘవం క్షిప్రం ద్రక్షసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణ్యో లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితో లంకాద్వారముపస్థితం నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ నఖదం శ్రాయుధాన్ వీర సింహశార్దూల విక్రమాన్ సింహశార్దూల విక్రమ వానరాన్ వానరేంద్రాభాన్ వానరాన్ వానరేంద్రాభాన్ క్షిప్రం ద్రక్షసి సంగతాన్ క్షిప్రం రక్షసి సంగత శైలాంబుద నికాశానాం శైలాంబుద నికాశాన లంకామలయసానుషు లంకామలయసానుషు నర్దతాం కపిముఖ్యానాం అర్ధతాంకపి ముఖ్యానాం అచిరాచ్రోష్యసి స్వనం అచిరాశ్రోష్యసి స్వనం నివృత్తవనవాసంచ నివృత్తవనవాసం చ త్వయా సార్ధమరిందమో త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం క్షిప్రం ద్రక్షసి రాఘవం తతో మయా వాగ్భిరదీన భాషినా తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రేత
ప్రసాదిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత తవాపి శోకేన తథాభిపీడిత తతో మయా వాగ్భిరదీన భాషిణ తతో మయా వాగ్విరహీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత తవాపి శోకేన తథాభిపీడిత రామభద్ర మహేశ్వాస రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ రఘువీర నృపోత్తమ భో దశాస్యాంతక ఓ దశాస్యాంతక అస్మాకం రక్షాం అస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే దేహి శ్రియం చ తే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే వాల్మీకియే ఆదికావ్యే చతుర్వింశత సహస్రికాయాం చతుర్విశ్యత సహస్రికాయాం సంహితాయాం సంహితాయాం సుందరకాండే సుందరకాండే అష్టషష్టితమః సర్గః. అష్టషష్టితమః సర్గః. ఇది 68వ సర్గ. అమ్మవారికి అనేకమైనటువంటి విషయాలు చెప్పి ఆ విషయములను రామభద్రుడికి చెప్పి ఇక రామభద్రుడిని యుద్ధానికి సన్నద్ధం చేసినటువంటి మహాధీరుడు, వీరుడు, పరాక్రమవంతుడు, అజేయుడు, రణరంగ ధీరుడు రామభద్ర చరణాబ్జములను అనునిత్యము ధ్యానం చేసేటువంటి మహాభక్తాగ్రగణ్యుడు హనుమంతుడు. ఆ స్వామిని పట్టుకుంటే కలియుగంలో గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా మీకు చెప్పాను నేను, చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే మా పిల్లవాడికి మంచి సీటు రావాలి, నాకు బాగా డబ్బు రావాలి, మంచి చోట ఇల్లు కట్టుకోవాలి, కోర్టు కేసులు అయిపోవాలి, రోగాలు తొలగిపోవాలి, సంసారం బాగుండాలి, నా భార్య చెప్పిన మాట వినాలి, నా భర్త చెప్పు చేతుల్లో ఉండాలి. ఇవే చిన్న కోరికలంటే. ఐహికమైన కోరికలు, సంసారంలో ఉంటూ కోరుకోవాల్సిన కోరికలు. ఇటువంటి కోరికలు ఏవైనా ఉంటే అవి ఆంజనేయుడి దగ్గర చెప్పుకోమన్నాడు. మీరు ఈ కోరికలన్నీ తీసుకువెళ్ళి మా రాముడి దగ్గర చెప్పకండి, ఆయన్ను అనవసరంగా విసిగించకండి. ఎందుకు అంటే రామభద్రుడిని ఇటువంటి చిన్న చిన్న కోరికలు అడగకూడదండి. రాముణ్ణి అడగవలసిందొక్కటే ఒక్క కోరిక. ఏమిటి అంటే, స్వామి కోరికలనేవి లేకుండా నీ పాదముల మీద భక్తిని కలిగింపచేసి నాకు మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించవయ్యా. ఇది ఒక్కటి కోరుకోవాలి. కోరికలు లేకుండా కోరుకోవాలి రామభద్రుడి దగ్గర. అందుకే ఆంజనేయ స్వామి వారు చెప్పారు, ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం. ఈ ఐహికమైన కోరికలు ఏవైనా ఉంటే రామసేవకుడైన నేనే ఇచ్చేస్తా, ఆయన ఎందుకు మీరు, మా ప్రభువును మీరు డిస్టర్బ్ చేయకండి. అందుకే చూడండి, కలియుగంలో వందేవా నర నారసింహ కగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం పంచముఖ ఆంజనేయ ధ్యానం. 5 ముఖాలతో ఆంజనేయ స్వామి వారిని మనం చూస్తాం. ఇది విశ్వరూపం, ఇది మంత్రాత్మకమైన స్వరూపం. వందే వానర నారసింహ ఖగరాట్ గరుత్మంతుడు, క్రోడ వరాహం, అశ్వ హయగ్రీవం. చూడండి, లోకంలో ఉన్న 5 అద్భుత అవతారాలు ఆంజనేయుడికి ఉన్నాయి. ఒకటి ఆంజనేయుడు కపిముఖం, రెండవది నరసింహస్వరూపం, మూడవది గరుత్మంతుడు, 4వ స్వరూపం వరాహస్వామి వారు, 5వ స్వరూపము హయగ్రీవ స్వరూపం. చూసారా, ఈ రూపాలన్నీ విశేషమైనవి. అంటే కలియుగంలో ఈ 5 స్వరూపాలను ధ్యానించిన వాడికి
పంచభూతములు పెట్టేటువంటి బాధలు ఏమీ కావు, ఉండవు. 5 ముఖములు 5 భూతములకు స్వరూపం. స్వామివారి 5 ముఖములు మన లోపల ఉన్న పంచ ప్రాణములకు సంకేతం. ఈ తాడిబందు ఆంజనేయ స్వామి వారి దగ్గర ఇవాళ మనం కూర్చొని ఉన్నాం. మరి స్వామివారిని ఇప్పుడు కాదండి, ఇప్పుడంటే మనకు ఇవాళ 2021లో ఉన్నాం. 1928లో భక్తులు చూశారు. మరి అంతకుముందు స్వామి ఇక్కడే ఉన్నారు. ఆ రోజుల్లో మహమ్మారి అన్నాం. ఆ రోజున ప్లేగు. అసలు ఇవాళ వచ్చినటువంటి కరోనా లాంటి వ్యాధులు గతంలో వస్తే ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, వ్యాక్సిన్లు ఇవేవీ లేవండి. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ లేని రోజుల్లో ఎవరు దిక్కు? ఆయనే దిక్కు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వర. ఆయన్ను పట్టుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్లేగు లేకుండా చేసినటువంటి మహిమ ఆయనది అని ఇక్కడ కథలు చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ప్లేగు వ్యాధిని దూరం చేసిన వాడు కరోనాకు దూరం చేయడా? విశ్వాసం మనకున్నప్పుడు ఏదైనా దూరం అవుతుంది. మీకు విశ్వాసం లేకుంటే ఏ పని కాదు. అందుకే భగవంతుడిని నమ్మండి, భగవత్ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి, మన సనాతన ధర్మాన్ని అనుష్ఠించండి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నం చెయ్యండి. పంచభూతాలు మనను కాపాడుతాయి. చాలా సందర్భాల్లో నన్ను అడుగుతూ ఉన్నారు, ఇలా మీరు సుందరకాండ పారాయణం చేస్తున్నారు, మరి వీటి వల్ల పోతాయా? ఎందుకు పోవు? విశ్వాసం. ఇక జ్యోతిష్కులో లేకపోతే ఉపాసకులో ఇది ఎప్పుడు పోతుందండి అంటే మేము ఏదో మాట చెప్తూ ఉంటాం, ఒక పాజిటివ్ మాట చెప్తూ ఉంటాం. మే వరకు పోతుంది, లేకపోతే జూన్ వరకు పోతుంది. కోరుకోవడమే, ఎవ్వడికీ తెలియదు. ఒక మాట అనడమే తప్పితే జూన్లో పోతుంది మనకేం తెలుస్తుంది? జూన్లో పోతుందా? కోరుకోవటంలో తప్పేముంది? కాబట్టి ఈ ప్రకృతి ఇచ్చినదైతే తొందరగా పోతుందండి. ఇప్పుడు సునామీ వస్తుంది, పోతుంది. భూకంపం వస్తుంది, పోతుంది. ప్రకృతి నుంచి వచ్చేటువంటివి ఏవైనా తొందరగా పోతాయి. ఇప్పుడున్నటువంటి కరోనా ప్రకృతి ఇచ్చినది కాదు, మనిషి ఇచ్చినటువంటిది. అహంకార భూయిష్ఠుడైనటువంటి మనిషి ప్రయోగించినటువంటిది కాబట్టే ఇన్ని కష్టాలు పడుతున్నాం. ప్రకృతి ఇచ్చిందైతే ప్రకృతిలో ఎప్పుడో కలిసిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న ఉదాహరణ. ప్రకృతి మీకు ఇస్తే ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి వస్తువు ప్రకృతి తనలో కలుపుకుంటుంది. ప్రకృతి నుంచి రాని వస్తువు ఏది కూడా ప్రకృతి తొందరగా తనలో కలుపుకోదు. పుట్టినప్పుడు మనలో ఉన్న అవయవాలు మనతో పాటు వచ్చినవైతే తొందరగా కలిసిపోతాయి. బయట నుంచి తెచ్చిన కిడ్నీయో, బయట నుంచి తెచ్చిన గుండెనో ఇది పెట్టిన తర్వాత ఒక 3 నెలల్లో 4 నెలల్లో వాడిని అబ్జర్వేషన్లో పెడతారు. ఎందుకు అంటే లోపల యాక్సెప్ట్ చేయదు, ఇది నాది కాదు, ఈ బాడీకి తెలుస్తుంది. ప్రకృతి ఇచ్చింది ఏదైనా ప్రకృతి కళలో కలుపుకుంటుంది. అందుకే ప్లాస్టిక్ కలుపుకోవాలి అంటే కలుపుకోదు. ఎందుకు? అది ప్రకృతి నుంచి వచ్చింది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న దుర్మార్గములే మనిషి యొక్క అహంకారానికే నిదర్శనం ఇది కరోనా. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మన ధర్మాన్ని నమ్మండి. పదవి, డబ్బు, ఐశ్వర్యం, హోదా ఇవేవి పనికిరావు అన్న విషయాన్ని అందరికీ తెలియజెప్పింది. దీని ముందు ఏదైనా ఒక్కటే. డబ్బు ఉన్నవాడు అలాగే పోతున్నాడు, డబ్బు లేనివాడు పోతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం నమ్మాల్సింది ఈ విధానాన్ని, వీరిని కాదు. నమ్మాల్సిందే ఆంజనేయుణ్ణి. ఇప్పటికీ ఆయన చిరంజీవిగా ఉన్నాడు. పట్టుకోండి, నమ్ముకోండి, ఏడవండి, ఆయన దగ్గరికి వచ్చి తప్పకుండా కాపాడుతాడండి. ఆ విశ్వాసం మీకు ఉండాలి. కాబట్టి తాడిబందు ఆంజనేయ స్వామి వారిని వేడుకోండి, ప్రార్థన చెయ్యండి. కాపాడలేడా? తప్పకుండా కాపాడుతాడు. అందుకే భక్తి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరి కోసం, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆంజనేయ భగవానుణ్ణి అతి తొందరగా ఈ వ్యాధి ఈ లోకము నుండి తొలగిపోవుగాక. మీరు కూడా టీవీల ముందు కూర్చొని
ఇదే కోరికలు కోరుకోండి. అందరికీ ఆ తాడిబందు ఆంజనేయ స్వామి వారు అభయప్రదానం చేస్తాడు. అభయాంజనేయుడిగా, వీరాంజనేయుడిగా, శూరాంజనేయుడిగా, రామభక్తాంజనేయుడిగా, రామదూతాంజనేయుడిగా, దాసాంజనేయుడిగా చిత్ర విచిత్ర అద్భుత స్వరూపములతో జగత్తులో ఇప్పటికీ ఉన్నటువంటి దేవాది దేవుడు ఆంజనేయ భగవానుడండి. కాబట్టి ఆయన కోసం మనం ఈ సుందరకాండ పారాయణం చేశాం. ఇప్పుడు సుందరకాండలో మనం అద్భుతమైనటువంటి యుద్ధకాండలో చెప్పబడినటువంటి శ్రీరామ పట్టాభిషేక సర్గ, దీనితో 30 రోజుల మన దీక్ష పారాయణం ముగుస్తుంది. కాబట్టి అందరూ కూడా నాతో పాటు గొంతు కలపండి. రామభద్ర మహేశ్వాస రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతక బోధశాస్యాంతక అస్మాకం రక్షాం అస్మాకం రక్షాం దేహి శ్రియంచతే దేహి శ్రియంచతే శిరస్యంజలిమాధాయ శిరస్యంజలిమాధాయ కైకయ్యానందవర్ధనః కైకేయ్యానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠో భవాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం రామం సత్యపరాక్రమం శిరస్యంజలిమాధాయ శిరస్యంజలిమాధాయ కైకయ్యానందవర్ధనః కైకేయ్యానందవర్ధనః బభాషే భరతో జ్యేష్ఠో భవాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమో రామం సత్యపరాక్రమం పూజితా మామికా మాత పూజితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యో తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదా మమ యథాత్వమదదా మమ ధురమేకాకి నాన్యస్తాం దురమేకాకి నాన్యస్తా వృషభేన బలీయస వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారో కిశోరవద్గురుం భారం నవోఢుమహముత్సహే అవోఢుమహముత్సహే వారివేగేన మహత వారివేగేన మహత భిన్నస్సేతురివక్షరన్ భిన్నస్సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే దుర్బంధనమిదం మన్యే రాజ్యఛిద్రమసంవృతం రాజ్యఛిద్రమసంవృతం గతిం కరయివాశ్వస్య గతిం కరయువాస్యస్య హంసస్యేవ చ వాయసః హంసస్యేవ చ వాయసః నాన్వేతుముత్సహే రామ నాన్వేతుముత్సహే రామ తవ మార్గం అరిందమ తవ మార్గమరిందమ యథాచారోపితో వృక్షః యథాచారోపితో వృక్షః జాతశ్చాంతర్నివేశనే జాతశ్చాంతర్నివేశనే మహాంశ్చ సుతరారోహః మహాశిరతరారోహః మహాస్కంద ప్రశాఖవాన్ మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా శీర్యేత పుష్పితో భూత్వా నఫలాని ప్రదర్శయన్ ఫలాని ప్రదర్శయన్ తస్య నానుభవేదర్థం తస్య నానుభవేదర్థం యస్య హేతోః సరోప్యతే యస్య హేతోః సరోప్యతే ఏషోపమా మహాబాహో ఏషోపమా మహాబాహో తదర్థం వేత్తుమర్హసి తదర్థం వేత్తుమర్హసి యద్యస్మాన్మనుజేంద్రత్వం యజ్ఞస్మాన్నమయేంద్రత్వం భక్తాన్ భృత్యాన్నశాధిః భక్తాన్ నృత్యాన్న సాధిః జగదద్యాభిషిక్త
జగదధ్యాభిషిక్తం త్వాం జగదధ్యాభిషిక్తం త్వాం అనుపశ్యతు సర్వతః అనుపశ్యతు సర్వతః ప్రతపంతమివాదిత్యం ప్రతిపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసం మధ్యాహ్నే దీప్తతేజసం సూర్యసంఘాత నిర్ఘోషైః సూర్యసంఘాత నిర్ఘోషైః కాంచీనూపుర నిస్వనైః కాంచీనూపుర నిస్వనైః మధురైర్గీత శబ్దైశ్చ మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ ప్రతిబుధ్యస్య రాఘవ యావదావర్తతే చక్రం యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వస్య తావత్యమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ స్వామిత్వమనువర్తయ భరతస్య వచ శ్రుత్వా భరతస్య వచ శ్రుత్వా రామః పరపురంజయః రామం పరపురంజయః తతేతి ప్రతిజగ్రాహ తథేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే విశసాదాసనే శుభే తతః శత్రుఘ్నవచనాత్ తతశత్రుఘ్నవచనాత్ నిపుణాశ్మశ్రువర్ధకాః నిపుణాశ్రుస్వర్ధకాః సుఖహస్తాः సుశీఘ్రాశ్చ సుఖహస్తాసు శీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత రాఘవం పర్యుపాసత పూర్వం తు భరతే స్నాతే పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే రాక్షసేంద్రే విభీషణే విశోధిత జటస్నాతః విశోధితజలస్నాతః చిత్రమాల్యానులేపనః చిత్రమాల్యానులేపనః మహార్హవసనో రామః మహార్షసో రామః తస్థౌ తత్ర శ్రియాజ్వలన్ తస్థౌ తత్ర శ్రియాజ్వలన్ ప్రతికర్మ చ రామస్య ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్ష్వాకుకులవర్ధనః ఇక్ష్వాకుకులవర్ధనః ప్రతికర్మ చ సీతాయాః ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః సర్వా దశరథస్త్రియః ఆత్మనైవ తదా చక్రుః ఆత్మనైవ తథా చక్రుః అనస్విన్యో మనోహరతి అనస్విన్యో మనోహరతి తతో వానరపత్నీనాం తతో వానరపత్నీనాం సర్వాసామేవ శోభనో సర్వాసామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్యా చకారయత్నాత్ కౌసల్యా ప్రహృష్టా పుత్రలాలస ప్రహృష్టా పుత్రలాలస తతః శత్రుఘ్నవచనాద్ తతశత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథిః సుమంత్రో నామ సారథిః యోజయిత్వాభిచక్రామ యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగశోభనో రథం సర్వాంగశోభనం అర్కమండల సంకాశం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమో దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహుః ఆరురోహ మహాబాహుః రామः సత్యపరాక్రమः రామ సత్య పరాక్రమః సుగ్రీవో హనుమాంశ్చైవ సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదృశద్యుతి మహేంద్ర సదృశద్యుతి స్నాతౌ దివ్య నిభైర్వస్త్రైః స్నాతో దివ్య నిభైర్వస్త్రైః జగ్మతు శుభకుండలో జగద్వసుభకుండలౌ
వరాభరణ సంపన్నా వరాభరణ సంపన్న యయుస్తా శుభకుండలాః యయుస్తా శుభకుండలాః సుగ్రీవ పత్న్య సీతా చ సుగ్రీవ పత్న్య సీతా చ ద్రష్టుం నగరముత్సుకాః ద్రష్టుం నగరముత్సుకాః అయోధ్యాయాంతు సచివాః అయోధ్యాయాంతు సచివాః రాజ్ఞో దశరథస్య యే రాజ్ఞో దశరథస్య యే పురోహితం పురస్కృత్య పురోహితం పురస్కృత్య త్రయామాసురర్థవిత్ మంత్రయామాసురర్థవత్ అశోకో విజయశ్చైవ అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః సుమంత్రశ్చైవ సంగతాః మంత్రయన్ రామవృద్ధ్యర్థం మంత్రయన్ రామవృద్ధ్యర్థం వృద్ధ్యర్థం నగరస్య చ వృద్ధ్యర్థం నగరస్య చ సర్వమేవాభిషేకార్థం సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః జయార్హస్య మహాత్మనః కర్తుమర్హత రామస్య కర్తుమర్హత రామస్య యద్యన్మంగళపూర్వకం యద్యన్మంగళపూర్వకం ఇతి తే మంత్రిణః సర్వే ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్యతు పురోహితం సందిశ్యతు పురోహితం నగరాన్నిర్యయుస్తూర్ణో నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శన బుద్ధయః రామదర్శన బుద్ధయః హరియుక్తం సహస్రాక్షః హరియుక్తం సహస్రాక్షః రథమింద్ర ఇవానఘః రథమింద్ర ఇవానఘః ప్రయయౌ రథమాస్తాయ వయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమో రామో నగరముత్తమం జగ్రాహ భరతో రశ్మీన్ జగ్రాహ భరతో రశ్మి శత్రుఘ్నశ్చత్రమాదదే శత్రుఘ్నశ్చత్రమాదదే లక్ష్మణో వ్యజనం తస్య లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యవీజయత్ మూర్ధ్ని సంపర్యవీజయత్ శ్వేతం చ వాలవ్యజనో వేదం చ వాలవ్యజనం జగ్రాహ పురతస్థితః జగ్రాహ పురతస్థితః అపరం చంద్ర సంకాశో అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః రాక్షసేంద్రో విభీషణః ఋషి సంఘైస్తదాకాశే ఋషి సంఘైస్తదాకాశే దేవైశ్చ సమరుద్గణైః దేవైశ్చ సమరుద్గణైః స్తూయమానస్య రామస్య స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః శుశ్రువే మధురధ్వనిః తతః శత్రుంజయం నామ శత్రుంజయం నామ కుంజరం పర్వతోపమో కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజః ఆరురోహ మహాతేజః సుగ్రీవః ప్లవగర్షభః సుగ్రీవ ప్లవగర్షభః నవనాగసహస్రాణి నవనాగసహస్రాణి యయురాస్తాయ వానరాః యయురాస్థాయ వానరాః శంఖశబ్ద ప్రణాదైశ్చ శంఖశబ్దప్రణాదైశ్చ దుందుభీనాంచ నిస్వనైః దుహీనాంచ నిస్వనైః ప్రయయౌ పురుషవ్యాఘ్రః ప్రయయౌ పురుషవ్యాఘ్రస్త తాం పురీం హర్మ్యమాలినీం పురీం హర్యమాలిని దదృశుస్తే సమాయాంతో సదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరం రాఘవం సపురస్సరం విరాజమానం వపుష విరాజమానం వపుష రథేనాధిరథం తదా రథేనాతిరథం తదా తే వర్ధయిత్వా కాకుత్సం దేవర్ధయిత్వా కాకుత్సం రామేణ ప్రతినందితాః రామేణ ప్రతినందితాః
అనుజగ్ముర్మహాత్మానో అనుజగ్ముర్మహాత్మానో భ్రాతృభిః పరివారితం భ్రాతృభిః పరివారితం అమాత్యైర్బ్రాహ్మణశ్చైవ అమాత్యైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః తథా ప్రకృతిభిర్వృతః శ్రియా విరురుచే రామః శ్రియా విరురుచే రామః నక్షత్రైరివ చంద్రమాః నక్షత్రైరివ చంద్రమాః సపురోగామిభిస్తూర్యైః సపురోగామిభిస్తూర్యైః తాళస్వస్తికపాణిభిః కాలస్వస్తికపాణిభిః ప్రవ్యాహరద్భిర్ముదితైః ప్రవ్యాహరద్భిర్ముదితైః మంగళాని యయౌ వృతః మంగళాని యయౌ వృతః అక్షతం జాతరూపం చ అక్షతం జాతరూపం చ గావః కన్యాస్తథా ద్విజాః గావః కన్యాస్తథా ద్విజాః నరామోదకహస్తాశ్చ నరామోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః రామస్య పురతో యయుః సఖ్యం చ రామసుగ్రీవే సఖ్యం చ రామసుగ్రీవే ప్రభావం చ అనిలాత్మజే ప్రభావం చ నలిలాత్మజే వానరాణాం చ తత్కర్మ వానరాణాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలం రాక్షసానాం చ తద్బలం విభీషణస్య సంయోగం విభీషణస్య సంయోగం ఆచచక్షే చ మంత్రిణాం ఆచచక్షేష మంత్రిణా శ్రుత్వా తు విస్మయం జగ్ముః శ్రుత్వా తు విస్మయం జగ్ముః అయోధ్యాపురవాసినః అయోధ్యాపురవాసినః ద్యుతిమానేతదాఖ్యాయ ద్యుతిమానే తదాఖ్యాయ రామో వానరసంభృతః రామో వానర సంవృతః పృష్టపృష్టజనాకీర్ణాం పృష్ఠపుష్ట జనాకీర్ణా అయోధ్యాం ప్రవివేశః అయోధ్యాం ప్రవివేశః అద్భుతమైనటువంటి పట్టాభిషేక సర్గను మనం పారాయణం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు వెళ్ళి రామభద్రుడికి సీతమ్మ కుశలవార్తను చెప్పి చూడామణిని సమర్పణం చేసిన తరువాత ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ముహూర్తం పెట్టారు యుద్ధానికి. రామభద్రుడిది పునర్వసుకు లెక్క పెడితే ఉత్తర ఫల్గుని నక్షత్రం సాధన తారలో యుద్ధానికి ముహూర్తం. ఆ తర్వాత రామభద్రుడు అశేషమైనటువంటి తన వానర సైన్యంతో కలిసి సముద్రుడి దగ్గరికి వచ్చాడు. సముద్రుణ్ణి ప్రార్థన చేసిన తర్వాత అద్భుతమైనటువంటి వారధి నిర్మాణం చేశారు. ఆ తర్వాత రామలక్ష్మణులు కలిసి సుగ్రీవుడితో కలిసి ఆంజనేయుడితో కలిసి లంకాపట్టణానికి వెళ్ళి అద్భుతమైనటువంటి యుద్ధంలో కుంభకర్ణ, ఇంద్రజిత్ ప్రముఖమైన రాక్షస సంహారం చేసి ఆ తర్వాత రావణాసురుడి యొక్క సంహారాన్ని రామభద్రుడు చేశాడు. అగస్త్యుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయ ఉపదేశంతో ఉపాసన చేసిన రామభద్రుడు అవలీలగా రావణాసుర సంహారం చేశాడు. ఆ తరువాత సీతమ్మను స్వీకరించి అగ్ని పరీక్ష ద్వారా భరతుడున్నాడో నందిగ్రామంలో అక్కడికి వచ్చి భరతుడితో కలిసి తిరిగి వీరు అయోధ్యా పట్టణానికి ప్రవేశిస్తున్నారు. రామభద్రుడికి ఛత్రం పట్టుకున్నారట. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. శ్మశ్రువర్ధకాః. రామభద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరికి మొత్తం శ్మశ్రువర్ధకాః అంటే క్షురకులు వచ్చి దీక్షా విరమణ చేయించారు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి గజమును అధిరోహించారు. రామభద్రుడి యొక్క మంత్రులు 8 మంది, అశోకుడు, విజయుడు, సుమంత్రుడు, అభిషేకం కోసం వశిష్ఠాది వామదేవాది మహర్షులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. శత్రుంజయం అనేటువంటి ఏనుగును సుగ్రీవుడు అధిరోహించాడు. 9,000 ఏనుగుల మీద వానరులంతా కూర్చున్నారట. అంటే ఎంతమంది వచ్చారో చూడండి. విభీషణుడు అందరూ కలిసి అయోధ్య పట్టణానికి ప్రవేశించారు.
అయోధ్య పట్టణానికి ప్రవేశించినటువంటి రామభద్రుడి యొక్క పరివారాన్ని చూచినటువంటి అయోధ్య పట్టణ ప్రజలంతా పుష్పములు విరజిమ్ముతూ స్వాగత సత్కారాలు చేశారు. ఆ తరువాత జాంబవంతుడు, హనుమంతుడు వీరంతా చతుస్సముద్రముల నుంచి నీరు తేవటానికి బయలుదేరారు. ఇక మొదలవుతోంది పట్టాభిషేక వైభవం. చెప్పండి నాతో పాటు. తతో హ్యభ్యుచ్చయన్ పౌరాః పతాకాస్తే గృహే గృహే ఐక్ష్వాకాద్యుషితం రమ్యో ఆససాద పితుర్గృహో అథాబ్రవీత్ రాజసుతః భరతౌ ధర్మిణాం వరో అర్ధోపహితయా వాచ మధురం రఘునందనః పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీం అభివాద్య చ యచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహత్ ముక్తా వైఢూర్య సంకీర్ణో సుగ్రీవాయ నివేదయ తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్య విక్రమః పాణౌ గృహీత్వా సుగ్రీవో ప్రవివేశతమాలయం తతస్తైల ప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ గృహీత్వా వివిషుక్షిప్రో శత్రుఘ్నేన ప్రచోదితాః ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో సౌవర్ణాన్ వానరేంద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం ససుగ్రీవః సర్వరత్న విభూషితాన్ యథా ప్రత్యూష సమయే చతుర్ణాం సాగరాంబసాం పూర్ణఘటై ప్రతీక్షధ్వో తథా కురుత వానరాః ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమాః ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీ చ వానరాః వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్ నదీశతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్ పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమథానయత్ సుషేణః సత్వ సంపన్నః సర్వరత్న విభూ
విభూషితో सर्वरत्न विभूषितो వృషభో దక్షిణాత్తూర్ణో वृषभो दक्षिणात्तूर्णो సముద్రాజ్జలమాహరత समुद्राज्जलमाहरत् రక్తచందన శాఖాభిః रक्तचन्दन शाखाभिः సంవృతం కాంచనం ఘటో संवृतं काञ्चनं घटं గవయః పశ్చిమాత్తోయో कवयः पश्चिमात्तोयो ఆజహార మహార్ణవాత్ आजहारमहानवात् రత్నకుంభేన మహతా कृतकुम्भेन महता శీతం మారుత విక్రమః शीतं मारुतविक्रमः ఉత్తరాచ్చ జలం శీఘ్రం उत्तराच जलं शीघ्रं గరుడానిల విక్రమః गरुडानिलविक्रमः ఆజహార సధర్మాత్మా आजहार स धर्मात्मा నలః సర్వగుణాన్వితః नरः सर्वगुणान्वितः తతస్తైర్వానరశ్రేష్టైః ततस्तैर्वानश्रेष्ठैः ఆనీతం ప్రేక్ష తజ్జలో आनीतं प्रेक्ष तज्जलम् అభిషేకాయ రామస్య अभिषेकाय रामस्य శత్రుఘ్నః సచివైః సహ शत्रुघ्नः सचिवैः सह పురోహితాయ శ్రేష్ఠాయ पुरोहिताय श्रेष्ठाय సుహృద్భ్యశ్చ నివేదయత్ सुहृद्भश्च निवेदयत् తతః స ప్రయతో వృద్ధో तत्सवेतो वृद्धो వసిష్ఠో బ్రాహ్మణైః సహ वसिष्ठो ब्राह्मणैः सह రామం రత్నమయే పీఠే रामं रत्नमये पीठे సహ సీతం న్యవేశయత్ सह सीतं नवेशयत् వసిష్ఠో వామదేవశ్చ वसिष्ठो वामदेवश्च జాబాలిరతకాశ్యపః जाबालिसकाश्यपः కాత్యాయనः సుయజ్ఞశ్చ कात्यायसुयज्ञश्च గౌతమో విజయస్తతా गौतमो विजयस्तथा అభ్యసించన్నరవ్యాఘ్రం अभ्यसिञ्चन रव्याघ्रो ప్రసన్నేన సుగంధినా प्रसन्नेन सुगन्धिना సలిలేన సహస్రాక్షం सलिलेन सहस्राक्षो వసవో వాసవం యత वसवो वासवं यथा ఋత్విగ్భిర్బ్రాహ్మణై పూర్వం ऋत्विग्विर्ब्राह्मणैः पूर्वं కన్యాభిర్మంత్రిభిస్తదా कन्याभिर्मन्त्रिभिस्तथा యోధైశ్చైవాభ్యసించంస్తే योदैश्चैवाभ्यसिञ्चस्थे సంప్రహృష్టాశనైగమైః सम्प्रहृष्टाः समैगवैः సర్వౌషధిరసైః దివ్యైః सर्वौषधिरैः దైవతైర్నభసి స్థితైః दैवतैः नवदस्यैः చతుర్భిర్లోకపాలైశ్చ चतुर्भिर्लोकपालैश्च సర్వైర్దేవైశ్చ సంగతైః सर्वैर्देवैश्च सङ्गतैः బ్రహ్మణా నిర్మితం పూర్వం ब्रह्मणां निर्मितं पूर्वं కిరీటం రత్నశోభితం किरीटं रत्नशोभितम् అభిషిక్తః పురాయేన अभिषिक्तः पुरायेण మనుస్తం దీప్త తేజసం मनुष्टं दीप्ततेजसो తస్యాన్వవాయే రాజానః तस्यान्ववाये राजानः క్రమాద్యేనాభిషేచితాః क्रमाद्येनाभिषेचिताः సభాయాం హేమక్లుప్తాయాం सभायां हेम क्लुप्तायां శోభితాయాం మహాజనైః शोभितायां महाजनैः రత్నైర్నానావిధైశ్చైవ रत्नैर्नानाविधैश्चैव చిత్రితాయాం సుశోభనైః चित्रितायां सुशोभनैः నానారత్నమయే పీఠే नानारत्नमये पीठे కల్పయిత్వా యథావిధి कल्पयित्वा यथाविधिः కిరీటేన తతః పశ్చాత్ किरीटेन ततः पश्चात् వసిష్ఠేన మహాత్మనా वसिष्ठेन महात्मना ఋత్విగ్భిర్భూషణైశ్చైవ ऋत्विग्विभूषणैश्चैव సమయోక్షతరాఘవః समयोक्षतराघवः ఛత్రం తు తస్య జగ్రాహ क्षत्रं तु तस्य जग्राह శత్రుఘ్నః పాండురం శుభం शत्रुघ्नः पाण्डुरं शुभम् శ్వేతం చవ్వాలవ్యజనో श्वेतं च वालव्यजनौ సుగ్రీవో వానరేశ్వరః सुग्रीवो वानरेश्वरः అపరం చంద్ర సంకాశో अपरं च जनसङ्काशो రాక్షసేంద్రో
విభీషణః రాక్షసేంద్రో విభీషణः మాలాంజ్వలంతీం వపుషా మాలాజ్వలం దేం వపుషా కాంచనీం శతపుష్కరాం కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః రాఘవాయ దదో వాయుః వాసవేన ప్రచోదితః వాసవేన ప్రచోదితः సర్వరత్న సమాయుక్తం సర్వయత్న సమాయుక్తం మణిరత్న విభూషితం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ భక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః దదో చక్ర ప్రచోదితः ప్రజగుర్దేవ గంధర్వా రజగుర్దేవ గంధర్వ నందతుశ్చాప్సరో గణాః దుశ్చాపసోగణ అభిషేకే తదర్హస్య అభిషేకే దధర్హస్య తదా రామస్య ధీమతః తదా రామస్య ధీమతః భూమిః సస్యవతీ చైవ భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే బభూవు రాఘవోత్సవే సహస్రశతమశ్వానాం సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా ధేనూనాం చ గవాం తథా గదౌ శతం వృషాన్ పూర్వం తదో శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః ద్విజేభ్యో మనుజర్షభः త్రింశత్కోటిర్హిరణ్యస్య త్రింశత్కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః బ్రాహ్మణేభ్యో దదో పునః నానాభరణ వస్త్రాణి నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవః మహార్హాణి చ రాఘవः అర్కరశ్మి ప్రతీకాశాం శంకరస్మి ప్రతీకాశ కాంచనీం మణి విగ్రహ కాంచనీం మణి విగ్రహ సుగ్రీవాయ స్రజం దివ్యాం సుగ్రీవాయ స్రజం దివ్య ప్రాయచ్చన్ మనుజర్షభః ఆయచ్చన్ మజుర్షవః వైడూర్యమణి చిత్రే చ వైఢూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయంగదే దదౌ అంగదాయాంగదే దదో మణిప్రవరజుష్టం చ మణిప్రవజదుష్టం చ ముక్తాహారమనుత్తమో ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామః సీతాయై ప్రదదో రామః చంద్రరశ్మి సమప్రభో చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే అరదేవాససి దివ్యే శుభాన్యాభరణాని చ శుభాన్యాభరణాని చ అవేక్షమానా వైదేహీ అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే ప్రదదో వాయుసూనవే అవముచ్యాత్మనః కంఠాద్ అవముచ్యాత్మనఃకంఠ హారం జనకనందిని జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః భర్తారం చ ముహుర్ముహుః తామింగితజ్ఞః సంప్రేక్ష్య తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం అభాసే జనకాత్మజ ప్రదేహి సుభగే హారో ప్రదేశుభగే హారో యస్య తుష్టాసి భామిని యస్య తుష్టాసి భామిని తేజోధృతిర్యశోదాక్ష్యం తేజోద్వీర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయో నయః సామర్థ్యం వినయో నయః పౌరుషం విక్రమో బుద్ధిః పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ దదౌ సా వాయుపుత్రాయ తంహారం అసితేక్షణ సంహారం వసితే క్షణ హనుమాన్స్తేన హారేణ హనుమాంసేన హారేణ శుశుభే వానరర్షభః సుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ చంద్రాంశు జయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః శ్వేతాభ్రేణ యథాచలః తతోద్వివిధమైందాభ్యాం తతో వివిధమైంద్రాభ్యాం నీలాయ చ పరం తపః నీలాయ పరనందవః
సర్వాన్ కామగుణాన్ వీక్ష్య సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః ప్రదదౌ వసుధాధిపః సర్వవానరవృద్ధాశ్చ సర్వవానరవృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః ఏ చాన్యే వానరేశ్వరాः పాశోభిర్భూషణైశ్చైవ వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః యథార్హం ప్రతిపూజితాः విభీషణోత సుగ్రీవః విభీషణోధ సుగ్రీవः హనుమాన్ జాంబవాంస్తథా హనుమాన్ జాంబవాంస్తథా సర్వవానరముఖ్యాశ్చ సర్వవానరముఖ్యాశ్చ రామేణ క్లిష్టకర్మణ రామేణ క్లిష్టకర్మణ యథార్హం పూజితాః సర్వైః యథార్హం పూజితాः సర్వైః కామైః రత్నైశ్చ పుష్కలైః కామైః రత్నైశ్చ పుష్కలైః ప్రహృష్టమనసः సర్వే ప్రహృష్టమనసः సర్వే జగ్మురేవ యథాగతం జగ్మురేవ యథాగతం నత్వా సర్వే మహాత్మానో నత్వా సర్వే మహాత్మానో తతస్తే ప్లవగర్షభాః తతస్థే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ విశిష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ కిష్కింధామభ్యుపాగమన్ సుగ్రీవో వానరశ్రేష్ఠః సుగ్రీవో వానరశ్రేష్ఠః దృష్ట్వా రామాభిషేచనో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం కిష్కింధాం ప్రావిశత్పురీం విభీషణోపి ధర్మాత్మా విభీషణోపి ధర్మాత్మా సహ తైర్నైర్వృతర్షభైః సహ తైర్నైర్నతవర్షైః లబ్ధ్వా కులధనం రాజా లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః లంకాం ప్రాయాద్విభీషణः సరాజ్యమఖిలం శాసన్ స్వరాజ్యమఖిలం శాసన్ నిహతారిర్మహాయశాః నిహతాన్ని మహాయశः రాఘవః పరమోదారః రాఘవ పరమోధారः శశాస పరయా ముదా శశాస పరయాముర ఉవాచ లక్ష్మణం రామః ఉవాచ లక్ష్మణం రామः ధర్మజ్ఞం ధర్మవత్సలః ధర్మజ్ఞం ధర్మవత్సలः అద్భుతమైనటువంటి రామ పట్టాభిషేకం కనుల పండుగగా జరిగింది. వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయ మహత్తర మాననీయ మునిపుంగవులంతా రామభద్రుణ్ణి అద్భుతమైన సింహాసనంలో కూర్చుండబెట్టి అభ్యసించన్నరవ్యాగ్రం ప్రసన్నేన సుగంధినా చతుస్సముద్రముల నుండి తెచ్చినటువంటి జలముల చేత ఇంద్రుడిని దేవాది దేవతలు ఎలా అభిషేకించారో వశిష్ఠాది మహర్షులు రామభద్రుణ్ణి అలా అభిషేకించారు. పవమానాది సూక్తముల చేత పట్టాభిషేక మంత్రముల చేత సంప్రదాయబద్ధముగా ఈ జగత్తుకు ఆనందాన్ని కలిగింపజేసే రీతిలో జగదానంద కారకుడైనటువంటి ముగ్ధమోహనశీలుడైనటువంటి రామభద్రుడి యొక్క పట్టాభిషేకము జరగటం దేశానికి క్షేమం, పండుగ. బ్రహ్మచేత పూర్వకాలంలో నిర్మించబడినటువంటి కిరీటాన్ని పెట్టారు. బ్రహ్మాండమైనటువంటి తెల్లటి శ్వేత ఛత్రమును శత్రుఘ్నుడు పట్టుకుంటే వ్యజనం అంటే వాల వ్యజనాదులతో సుగ్రీవాదులు సేవ చేస్తూ ఉన్నారట. ఆ తరువాత రామభద్రుడు అభిషేకం చేసుకుంటే భూమికి పండుగొచ్చింది, వృక్షములన్నీ ఆనందపడ్డాయి, ప్రకృతి శోభించింది. గంధవంతి చ పుష్పాని బభూవు రాఘవోత్సవే. రాముడికి పట్టాభిషేకం జరిగితే ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకు పూలు పూసేయటండి. ఎంతకంటే గొప్పతనం ఏముంది? అద్భుతమైనటువంటి ఒక హారాన్ని తీసి సీతమ్మకిచ్చాట. సీతమ్మ ఎవరికిస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ రామభద్రుడు కూడా అన్నట్ట, హే సుభగే, సీతమ్మ, ఎవరి యందు నీకు ఆనందం కలిగిందో, ఎవరి వల్ల నీకు సంతోషం కలిగిందో, ఎవరి యందు తేజస్సు, బుద్ధి, సమర్థత, సామర్థ్యము, తేజస్సు, విక్రమము, ఉత్సాహము ఉన్నాయో వారికి, అంటే ఎవరు ఉంటాయి ఇవన్నీ కూడా, దదౌ సావాయుపుత్రాయ, ఎవరికి ఉన్నాయండి? రామాయణం మొత్తం మీద ధృతి, దృష్టి, మతి, దాక్ష, ఈ 4 ఉన్నటువంటి వాడు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారే. ఆయనకే ఉంటాయి ఇవన్నీ. ఆయనను పట్టుకుంటే దానిలో మనకేదైనా ఒక గుణం వస్తుందేమో. అందుకే హనుమంతుడి చుట్టూ తిరగడం, హనుమంతుడికి నమస్కారం చేస్తే వాక్కు బాగుపడుతుంది, హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే తేజస్సు పెరుగుతుంది, హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ, ఇన్ని వస్తాయండి. మన సోమరితనాన్ని పోగొడతాడు, కుశాగ్రమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. అందుకే స్వామికి ఇస్తే సమస్తమైన వానరులందరికీ కానుకలిచ్చారట. అందరి చేత పూజించబడినటువంటి సుగ్రీవుడు కూడా ఇక కలిసి వెళ్ళిపోతాడు. లంకాపట్టణం నుంచి వచ్చినటువంటి విభీషణుడు వెళ్ళిపోతాడు. ఇక మరి రామరాజ్యం ఎలా ఉంటుందో ఇక్కడ మనం పారాయణంలో ఇప్పుడు చేద్దాం. ఆతిష్ట ధర్మజ్ఞమయా సహేమాం, గాం పూర్వరాజాద్యుషితం బలేన, తుల్యం మయా త్వం పితృభిర్ధృతా, యాతాం యౌవరాజ్యే ధురముద్వహస్య, సర్వాత్మనా పర్యనునీయమానః, యదా న సౌమిత్రిరుపైతి యోగం, నియుజ్యమానోపి చ యౌవరాజ్యే, తతోభ్యసించద్ భరతం మహాత్మా, పౌండరీక అశ్వమేధాభ్యాం, వాజపేయేన చాసకృత, అన్యైశ్చ వివిధైః యజ్ఞైః, అయజత్ పార్థివర్షభః, రాజ్యం 10 సహస్రాణి, ప్రాప్య వర్షాణి రాఘవః, శతాశ్వమేధానాజక్రే, సదశ్వాన్ భూరి దక్షిణాన్, ఆజానులంబ బాహుః సహ, మహాస్కందః ప్రతాపవాన్, లక్ష్మణానుచరో రామః, పృథివీం అన్వపాలయత్, రాఘవశ్చాపి ధర్మాత్మా, ప్రాప్య రాజ్యమనుత్తమో, ఈజే బహువిధైర్యజ్ఞైః, ససుహృజ్ఞాతి బాంధవః, న పర్యదేవన్ విధవా, న చ వ్యాలకృతం భయం, నవ్యాధిజం భయం వాపి, రామే రాజ్యం ప్రశాసతి. రామభద్రుడు 11,000 సంవత్సరముల రాజ్యాన్ని పరిపాలించాట. 11,000 సంవత్సరాల పరిపాలన. 10 సహస్రాన్ని ప్రాప్య, రాజ్యం 10 సహస్రాన్ని 10,000 సంవత్సరాలు. శతాశ్వమేధాన్ ఆజక్రే, 100 అశ్వమేధ యాగాలు చేశాట. అనేకమైన యజ్ఞములతో భూమిని అద్భుతంగా సుభిక్షం చేశాడు. రాముడు రాజ్యం చేస్తున్న సందర్భంలో స్త్రీకి వైధవ్యం లేదట.
అలాగే రోగ భయం లేదట. ఇంకా ఎన్ని సుఖాలు కలిగాయో. అందుకే ఈనాటికి పరిపాలన, రాజ్యం అంటే మనం కోరుకునేది ఏమిటండి? రామరాజ్యం, రామరాజ్యం, రామరాజ్యం అంటాం. ఇగో రామరాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరందరూ కూడా నాతో పాటు చెప్పండి. రామరాజ్య వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. హనుమంతుడి సన్నిధిలో, తాడుబందు హనుమంతుడి యొక్క సన్నిధిలో రామభద్రుడి యొక్క పట్టాభిషేకాన్ని మనమంతా కూడా పారాయణం చేసుకోవటం ఒక యోగం, ఒక భాగ్యం, ఒక పుణ్య విశేషం. చెప్పండి. నిర్దస్యురభవల్లోకః నిర్దస్యురభవల్లోకః నానర్థః కంచిదస్పృశతో నానర్థః కంచిదస్పృశతో నచ స్మ వృద్ధా బాలానాం నచ స్మృద్ధ బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే ప్రేతకార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసీత్ సర్వముదితమేవాసీత్ సర్వో ధర్మపరో భవతో సర్వధర్మపరో భవతు రామమేవానుపశ్యంతః రామమేవానుపశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం నాభ్యహింసన్ పరస్పరం ఆసన్ వర్ష సహస్రాణి ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః తథా పుత్ర సహస్రిణః నిరామయో విశోకాశ్చ నిరామయ విశాఖాశ్చ రామే రాజ్యం ప్రశాసతి రామే రాజ్యం ప్రశాసతి రామో రామో రామ ఇతి రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథాః ప్రజానామ భవన్ కథా రామభూతం జగదభూత్ రామభూతం జగదభూత రామే రాజ్యం ప్రశాసతి రామే రాజ్యం ప్రశాసతి నిత్యపుష్పా నిత్యఫలాః నిత్యపుష్పా నిత్యఫలా తరవస్కంద విస్తృతాః తర్వస్కంధ విస్తృత కాలే వర్షీ చ పర్జన్యః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః సుఖస్పర్శశ్చ మారుతః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రా లోభ వివర్జితాః శూద్రాలోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాస్వైరేవ కర్మభిః తుష్టాస్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజాధర్మరతాః ఆసన్ ప్రజాధర్మరతాః రామే శాసతి నానృతాః రామే శాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః సర్వే ధర్మపరాయణాః దశవర్ష సహస్రాణి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ దశవర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ భాతృభిः సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ రామో రాజ్యమకారయత్ ధన్యం యశస్యమాయుష్యం ధన్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహం రాజ్ఞా చ విజయావహం ఆదికావ్యమిదం త్వార్క్ష్యం ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతం పురా వాల్మీకినా కృతం యః పఠేత్ శృణుయాల్లోకే యత్పటే శృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే నర పాపాద్విముచ్యతే పుత్రకామస్తు పుత్రాన్ వై పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనో శ్రుత్వా రామాభిషేచనం మహిం విజయతే రాజా మహిం విజయతే రాజా రిపుంశ్చాప్యధితిష్ఠతి విపుంశాప్యధిష్ఠతి రాఘవేన యథా మాతా రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ భరతేనైవ కైకేయీ జీవపుత్రాస్తథా ప్రియః జీవపుత్రాస్తథా స్త్రియః జీవపుత్రాస్తథా స్త్రియః జీవపుత్రాస్తథా స్త్రియః
భవిష్యంతి సదానందాః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః పుత్రపౌత్ర సమన్వితాః శ్రుత్వా రామాయణమిదం శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః సర్వమక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యం శృణోతి ఇదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధదానోజితక్రోధః శ్రద్ధధానోజితక్రోధః దుర్గాన్యతితరత్యసౌ దుర్గానిరితిరరస్యసో సమాగమం ప్రవాసాంతే సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బంధవైః లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ ప్రాప్నుయాదిహ రాఘవాన్ శ్రవణేన సురాः సర్వే శ్రవణేన సురాः సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం ప్రీయంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై గృహే తిష్టంతి యస్య వై విజయేతి మహీం రాజా విజయేతి మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ శ్రియో రజస్వలా శ్రుత్వా స్త్రియో రజస్వలా శ్రుత్వా పుత్రాన్ సూయురు అనుత్తమాన్ పుత్రాన్ సూయురనుత్తమా పూజయంశ్చ పటంశ్చేమో పూజయంచ వటంశ్చేమో ఇతిహాసం పురాతనో ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం ప్రణశ్య సాదిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ శ్రోతవ్యం క్షత్రియైర్విజా ఐశ్వర్యం పుత్రలాభశ్చ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః భవిష్యతి న సంశయః రామాయణమిదం కృష్ణ రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠతః సదా శృణ్వత ప్రటసః సదా ప్రీయతే సతతం రామః ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః సహి విష్ణుః సనాతనః ఆదిదేవో మహాబాహుః ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణ ప్రభుః హరిర్నారాయణ ప్రభుః సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే శేషో లక్ష్మణ ఉచ్యతే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రేయశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యో ఆయుష్యమారోగ్యకరం యశస్ సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః ఆఖ్యానమోజస్కరమబుద్ధికామైః ఏవమేతత్పురావృత్తం ఏనమేతద్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధత దేవాశ్చ సర్వే తుష్యంతి దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాశ్రవణాత్ తథా గ్రహణాశ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏచేమాం భక్త్యా రామస్య ఏచేమాం సంహితాం ఋషినా కృతాం సంహితాం ఋషిణా కృతా లేఖయంతిహ చ నరస్తేషాం లేఖయంతి చ నరస్తేషాం
వాసస్త్రివిష్టపే వాసస్త్రివిష్టవే భక్త్యా రామస్య ఏచేమాం భక్త్యా రామస్య హేచేమాం సంహితాం ఋషిణా కృతాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతి హ్యచ నరాః లేఖయంతి హ నరాః తేషాం వాసస్త్రివిష్టపే తేషాం వాసస్త్రివిష్టపే రామభద్రమహేశ్వాస రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ రఘువీర నృపోత్తమ గోదశాస్యాంతకాస్మాకం గోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే రక్షాం దేహి శ్రియంచతే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే శ్రీమతు యుద్ధకాండే శ్రీమద్ యుద్ధకాండే శ్రీరామ పట్టాభిషేకో నామ శ్రీరామ పట్టాభిషేకో నామ ఏకత్రింశతు ఉత్తర ఏకత్రింశదుత్తర శతతమః సర్గః శతతమః సర్గః ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం బుద్ధిర్బలం యశోధైర్యం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ హనుమత స్మరణాత్ భవేత్ శ్రీ హనుమతే నమః. శ్రీ హనుమతే నమః. రామాయణం పారాయణం చేసిన రామభద్రుడి యొక్క గుణగణములను హనుమత్ సన్నిధిలో కీర్తించిన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని మనకు ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం. సుందరకాండ పారాయణం చేసిన రామాయణం పారాయణం చేసిన కుటుంబం బాగుపడుతుంది, ధనధాన్యములు కలుగుతాయి, అలాగే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము పెరుగుతుంది, సోదరులంతా కలిసిమెలిసి ఉంటారు, బుద్ధి కలుగుతుంది. కాబట్టే దేవతలు ఆనందపడేటువంటి రామాయణాన్ని శ్రవణం చెయ్యాలి. మనం ఇక్కడ రామాయణం కీర్తిస్తే పైన దేవతలను మనను అనుగ్రహిస్తూ ఉంటారట. ఈ సుందరకాండ పారాయణం వల్ల గ్రహదోషాలు, భూత ప్రేత పిశాచ శాకిని డాకిని మొదలైనటువంటి భూతముల యొక్క దృష్టి, నరదృష్టి, నరపీడ అన్నీ సర్వము తొలగిపోతాయి. అందులో ఈరోజు విశేషం మనము తడబందు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో స్వామిని చూస్తూ స్వామి దగ్గర కూర్చొని పారాయణం చేసుకునే భాగ్యము మనమందరం కూడా పొందాము. మరి 30 రోజుల సుందరకాండ ఈ రోజున ఈ పట్టాభిషేక సర్గతో మతిమంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడి యొక్క దివ్య సన్నిధిలో మనం సమాప్తి చేసుకుంటూ ఉన్నాం. చిట్ట చివరగా మనం క్షమాపణ ప్రార్థన స్వామివారికి సమర్పణం కూడా చెయ్యాలి. ఎందుకంటే మరి 30 రోజుల్లో ఎంత మనం జాగ్రత్త పడినా ఎక్కడో కొన్ని చోట అక్షర దోషములు కానీ, మేము చెప్పేటప్పుడు తొందరపట్టం కానీ, లేకపోతే మా కనులు సరిగ్గా కనిపించక ఏదైనా పొరపాట్లు కానీ ఏవైనా జరిగి ఉండొచ్చు. జరగబు అని చెప్పలేము. ప్రమాదో ధీమతామపి. ఎంత బుద్ధిమంతుడైనా ఎప్పుడైనా ఒకప్పుడు పొరపాటు చేయవచ్చు. కాబట్టి రామభద్రుడి యొక్క సన్నిధిలో, ఆంజనేయుడి యొక్క సన్నిధిలో మేము పొరపాట్లు చెయ్యమా? పొరపాట్లు మనమందరం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు. ఈ 30 రోజుల సుందరకాండలో ఎక్కడైనా పొరపాటుగానో, మా కళ్ళకు కనిపించకనో, లేకపోతే చెప్పే సందర్భంలోనో, లేకపోతే పాఠభేదం వల్లనో, లేకపోతే ఇంకేదైనా కారణం చేతనో ఏదైనా పదము కానీ అక్షరములు కానీ తప్పులు చెప్పి ఉన్నట్లయితే ఆంజనేయ మమ్మల్ని క్షమించు. వేడుకోవడం తప్ప మాకు ఇంకేం చేత కాదు స్వామి. ఈ అవకాశం మాకు ఇచ్చావు. కాబట్టి అందరూ కూడా చెప్పండి. యదక్షర పదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ మాత్రాహీనం చ యద్ భవేత్ తత్
తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే రామభద్ర నమోస్తుతే రామభద్ర నమోస్తుతే ఆంజనేయ నమోస్తుతే. ఆంజనేయ నమోస్తుతే. మరి ఇంత సుందరకాండ ఎవరికి మనం సమర్పణం చేస్తున్నాం? ఆయనకే. ఇదంతా మనది కాదు. నాహంకర్త హరిహికర్త. మనం ఎవరమండి చేయటానికి? ఆయన చేయించాడు, చేసే అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం అందరం చేశాం. కాబట్టి లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం, విశ్వ శ్రేయస్సు కోసం గత నెల రోజులుగా భక్తి టీవీ వారు సంకల్పించినటువంటి అద్భుత అప్రమేయ సుందరకాండ మహాపారాయణ యజ్ఞం మరి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామభద్రుడి యొక్క దివ్య చరణములకు సమర్పణం చేస్తున్నాం. ఇది సమర్పణం చేసి స్వామి నీకే ఇచ్చేసాం, ఫలం మాకు ఇచ్చి ఈ దుష్ట కరోనా నుండి మా అందరిని కూడా కాపాడి మరలా మా కుటుంబములన్నింటినీ ఎల్లవేళలా శ్రీరామ రక్షతో కాపాడవయ్యా అని ప్రార్థన చేద్దాం. చెప్పండి. కాయేన వాచా మనసైంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. లో శ్రీరామభద్ర భగవానికి జై. సీతామాతకి జై. పవనసుత ఆంజనేయ భగవానికి జై. తాడబంధు వీరాంజనేయ భగవానికి జై. అద్భుతంగా ఈరోజు హనుమత్ జయంతి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పూర్వప్రోష్ఠాపదేతై అని అక్కడ పరాశర సంహితలో చెప్పినటువంటి శ్లోకం ఇది. మధ్యాహ్న సమయంలో ఈ రోజున్నే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో శనివారం నాడు అద్భుతంగా స్వామివారు అంజనాదేవి గర్భములో నుండి అవతరించాడు అని. ఇక్కడ ఈ తాడబంధు ఆంజనేయ స్వామి వారికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ కూడా స్వామివారు జాబాలి మహర్షి చేతనే స్వామివారు ఇక్కడ తీసుకురాబడ్డారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం జాబాలి తీర్థం గురించి వింటున్నాం. తిరుమలలో జాబాలి తీర్థం ఏదైతే ఉందో అక్కడే ఆంజనేయ స్వామి వారు పుట్టారు అని ఈ మధ్య అందరూ చెబుతూ ఉన్నారు. జాబాలి హనుమతు ఉపాసకుడు. మరి ఆయనే ఇక్కడ ప్రతిష్ఠ చేశాడో లేకపోతే ఆయన అనుగ్రహించటానికి వచ్చారో, మొత్తానికి అక్కడ ఈ రోజున మనం స్వామివారిని చూడటం, స్వామివారిని దర్శించుకోవడం కూడా మనందరి యొక్క మరి భాగ్యం. స్వామివారికి వడలతో అర్చన అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు వడమాల వేశారు. అలాగే మరి ఇంత అద్భుతంగా మనం సుందరకాండ పారాయణం చేసుకునే భాగ్యాన్ని మనకు అందించినటువంటి స్వామివారికి ఇప్పుడు అష్టోత్తర శతనామముల చేత అర్చన, 108 నామములచే స్వామివారిని అర్చించి సుందరకాండ మహాయజ్ఞమును మనం ముగించుకుందాం.
ఛాయాజాభిసువచ్చలారవిసుతా దివ్యంచ హేమాంబరం మాణిక్యాంచితకుండలే శ్రవణయోః కంఠేశముక్తావళీ సుగ్రీవాంగదగంధమాదనముఖా సత్పర్షదా స్వంజితే కిందాశ్యామి మనప్రియాని హనుమాన్ సంపూర్ణకామో భవాన్ సువత్సలాధిష్ఠితవామభాగం వీరాసనస్థం కవిబృందసేవ్యం స్వపాదమూలం శరణం గతానాం అభీష్టితం శ్రీహనుమంతమీలే శ్రీసువత్సలా వీరాంజనేయ స్వామి దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఉపచారికస్నానం సమర్పయామి పంచామృతస్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి గంధాన్ ధారయామి ఆయనీతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే కుంకుమవిలేపనం సమర్పయామి పుష్పై పూజయామి ఓం మారుతయే నమః పాదౌ పూజయామి సుగ్రీవసఖాయ నమః గుల్భౌ పూజయామి అంగదమిత్రాయ నమః జంఘే పూజయామి రామదాసాయ నమః ఊరుం పూజయామి అక్షఘ్నాయ నమః కటిం పూజయామి లంకాదహనాయ నమః బాలం పూజయామి సౌమిత్రిప్రాణధాయే నమః వక్షస్థలం పూజయామి కుంఠిదశకంఠాయ నమః కంఠం పూజయామి రామాభిషేకకారిణే నమః హస్తౌ పూజయామి మంత్రరచితరామాయణాయ నమః వక్త్రం పూజయామి ప్రసన్నవదనాయ నమః వదనం పూజయామి పింగనేత్రాయ నమః నేత్రౌ పూజయామి శృతిపారాయణాయ నమః శ్రోత్రే పూజయామి ఊర్ధ్వపుండ్రధారిణే నమః కపోలం పూజయామి మణికంఠమాలాయ నమః శిరః పూజయామి సర్వాభీష్టప్రదాయ నమః సర్వాంగానిం పూజయామి ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతయే నమః ఓం మారుతాత్మయాయ నమః ఓం దత్వజ్ఞానప్రదాయ నమః ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః ఓం అశోకవనికాక్షేత్రే నమః ఓం సర్వమాయావిభంజనాయ నమః ఓం సర్వబంధవిముక్తయే నమః ఓం రక్షో విద్వంసకరాయ నమః ఓం పరవిద్యాపరిహారాయ నమః ఓం పరశౌర్యవినాశకాయ నమః ఓం పరమంత్రనిరాకర్తయే నమః ఓం పరయంత్రప్రభేదకాయ నమః ఓం సర్వగ్రహవినాశినే నమః ఓం భీమసేన సహాయకృతయే నమః ఓం సర్వదుఃఖహరాయ నమః ఓం సర్వలోకచారిణే నమః ఓం మనోజవాయ నమః ఓం పారిజాతద్రుములుస్తాయ నమః ఓం సర్వమంత్రస్వరూపిణే నమః ఓం సర్వతంత్రస్వరూపిణే నమః ఓం సర్వయంత్రాత్మికాయ నమః ఓం కపీశ్వరాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం సర్వరోగవినారకాయ నమః ఓం అంజనాగర్భసంభూతాయ నమః ఓం బాలార్కసదృశాననాయ నమః ఓం విభీషణప్రియకరాయ నమః ఓం దశగ్రీవకులాంతకాయ నమః ఓం లక్ష్మణప్రాణధాత్రే నమః ఓం వజ్రకాయాయ నమః ఓం మహజ్జుతయే నమః ఓం చిరంజీవినే నమః ఓం రామభక్తాయ నమః ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః ఓం అక్షహంత్రే నమః ఓం కాంచనాభాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం శతకంఠమదాపహృదయే నమః ఓం యోగినే నమః ఓం రామకథాలోలాయ నమః ఓం సీతాన్వేషణపండితాయ నమః ఓం వజ్రనఖాయ నమః ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ఓం ఇంద్రజిద్మోగబ్రహ్మాస్త్రవినివారకాయ నమః ఓం పార్థధ్వజాగ్రసంవాదినే నమః ఓం శరభంజనవేదకాయ నమః ఓం దశబాహవే నమః ఓం లోకపూజ్య
పూజ్యాయ నమః ఓం జాంభవత్ప్రీతివర్ధనాయ నమః ఓం సీతాసమేత శ్రీరామపాదసేవా దురంధరాయ నమః శ్రీ సువచ్చలా వీరాంజనేయ స్వామి దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి.